Namaste. Welcome to YKTV IPL Mahasangramam 2026. This is Mahija. This is Suma. సో మరి ఈ రోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ జరగబోతుంది. సిఎస్కే మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. కాకపోతే పంజాబ్ మొదటి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటి వరకు సిఎస్కే మరియు పీబీకేఎస్ మధ్యలో ఐపీఎల్ లో 32 మ్యాచెస్ జరిగాయి. ఈ రోజు జట్లు కూడా చెరో 16 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. 2025 లో చివరిగా జరిగిన మ్యాచ్ లో పంజాబే గెలిచింది. సో మరి ఇక సిఎస్కే టీమ్ ప్రాబబుల్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, మాథ్యూ షాట్, శివం దుబే, జమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మ్యాట్ హెన్రీ, అంశుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్ ఉండొచ్చని అంచనా. ఇటు పంజాబ్ టీంలో కూడా ప్రభు సిమ్రన్ సింగ్, ప్రియాంక్ ఆర్యా, కూపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వాద్రే, మార్కస్ స్టోనిన్స్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, స్కావియర్, బాట్లెష్, విజయ్ కుమార్ వ్యాసక్, హర్షదీప్ సింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్స్ మొత్తం అసలు పంజాబ్ అండ్ సిఎస్కే వారి టోటల్ అనాలిసిస్ కోసం ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనతో ఉన్నారు. క్రికెట్ సార్ వచ్చేసి కోచ్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. అండ్ హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు YKTV IPL Mahasangramam. Thank you. I am also feeling so happy to be part in this session. It's our pleasure, sir. Thank you. And obviously, manandri favorite Suma and mana player, state player Bhavna. So andarki kuda once again welcome. So Thank you. సో ఒకసారి సార్తో మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, మరి పీబీకేఎస్ వర్సెస్ సిఎస్కే చూసాము. అసలు ఫామ్ గురించి కానీ లాస్ట్ మొన్న జరిగిన మ్యాచ్లో వాళ్ళ తీరు ఒక్కసారి అనాలిసిస్ చేయండి. యాక్చువల్గా సిఎస్కే టీంలోకి వచ్చేటప్పటికి కొత్తగా సంజు శాంసన్ని ట్రేడ్ ద్వారా జడేజా నుంచి ఎప్పుడైతే సంజు శాంసన్ని తీసుకున్నారో కొంచెం వాళ్ళు స్ట్రెంగ్తన్ అయ్యారు. ఇది ఒక రకంగా చూసుకుంటే ధోనికి బ్యాకప్కి ప్లాన్ చేసినట్లుగా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రీవియస్ ఐపీఎల్లో వాళ్ళు హోమ్ గ్రౌండ్లోనే 5 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. అది కొంచెం మనకి నెగిటివ్ అనిపించవచ్చు. కానీ ఈ సంవత్సరం అంతా కూడా యంగ్ ప్లేయర్స్తో వాళ్ళు ఒక క్లియర్ ప్లాట్ఫామ్ని ప్లాన్ చేసుకొని తద్వారా ఈ ఐపీఎల్ ట్రోఫీని గెలిచే విధంగా ప్లాన్ చేసుకొని వచ్చారు. సో వీ హోప్ ద సిఎస్కే విల్ డూ ద బెస్ట్. ఎస్, ఒక్క మ్యాచ్తో ఏది కూడా డిసైడ్ చేయలేం కాబట్టి చూద్దాము నెక్స్ట్ ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందో. అండ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సిఎస్కే మ్యాచ్ కన్నా కూడా ముందు నిన్నటి SRH గురించి మాట్లాడాలి. నిన్న మొత్తం అంతా నీకు అగెన్స్ట్ గా ఉన్నా కూడా నువ్వు SRH కి సపోర్ట్ చేసావు. మరి చెప్పు, ఈ రోజు ఎలా అనిపించింది నిన్న మీ టీం పర్ఫార్మెన్స్? వెరీ హ్యాపీ. అంటే మనం కొన్ని పాయింట్స్ చూసుకోవచ్చు. సో ఫస్ట్ నేను చూసుకుంటే మాత్రం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 84 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అసలు బ్రిలియంట్ స్టార్ట్ అనమాట. సో అక్కడే డిసైడ్ అయిపోయింది. సో SRH కి మంచి పాజిటివ్ స్టార్ట్ ఇచ్చారు. ఆ పార్ట్నర్షిప్ వల్ల చాలా ఎనర్జీ వచ్చింది వాళ్ళకి, నాకు. సో మళ్ళీ మిడిల్లో చూసుకుంటే వాళ్ళు 4 వికెట్స్ డౌన్ అయిపోయి కొలాప్స్ అయిపోతున్న టైంకి అండ్ మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాస్ అండ్ ఎక్స్ట్రాడినరీ వాళ్ళు 82 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అసలు బ్రిలియంట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అటాకింగ్ ఉండే ఈ మోడర్న్ క్రికెట్ లో మనం 2 days నుంచి మేము మాట్లాడుకుంటూ వస్తుంటే సిచ్యువేషన్ తగ్గట్టు కొన్నిసార్లు వికెట్ మీద ఉండి సింగిల్స్ రొటేట్ చేయాల్సి వస్తుంది. సో కరెక్ట్ గా వాళ్ళు చేశారు. సో వాళ్ళకి అది అడ్వాంటేజ్ అయితే అనిపించింది యాజ్ ఎ బ్యాటింగ్ వైజ్ అయితే. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి హర్ష్ దూబేని సెకండ్ ఓవర్లోనే తీసుకున్నాడు. ఏంటంటే ఫిల్ నెనెల్ ఫస్ట్ ఓవర్ 25 రన్స్ స్కోర్ చేశాడు. సో సెకండ్ ఓవర్లోనే స్పిన్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ తీసుకురావడం, అది అడ్వాంటేజ్ అవడం అనేది, అసలు ఆ క్యాచ్ అనేది బ్రిలియంట్ క్యాచ్. అండ్ థర్డ్ చూస్తే మన నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వెరీ ప్రౌడ్. అసలు తన పర్ఫార్మెన్స్ చూస్తే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది తనకి. అండ్ తనకి వచ్చి ఇచ్చిన బౌలింగ్ ఫస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం తనకి ఇనిషియల్ బౌలింగ్ ఇచ్చారు. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. సో నిన్న మాత్రం కరెక్ట్గా మిడిల్ ఆర్డర్ టైంలో వచ్చారు. యాజ్ ఎ బ్యాటింగ్ అయినా సరే బౌలింగ్ అయినా రైట్ టైంలో వచ్చి బౌలింగ్లో వచ్చిన వెంటనే 2 బ్రేక్ త్రూస్ ఇచ్చారు వికెట్స్. సో ఎక్స్ట్రాడినరీ అనమాట. అండ్ మెచ్చుకోవాల్సింది అంటే లాస్ట్ పాయింట్ మనం ఇషాన్ కిషన్ అనమాట. అసలు బ్రిలియంట్ క్యాప్టెన్సీ. ఒక స్పిన్నర్ని పవర్ ప్లేలో తీసుకోవడం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని. సో డొమెస్టిక్ ప్లేయర్ని తీసుకురావడం, తను వికెట్ అలా ప్రొడ్యూస్ చేయడం అండ్ రైట్ టైంలో రైట్ చేంజెస్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడు ఉంటే మనకి SRH సార్ బ్యాటింగ్ బలం అని అనుకుంటున్నాము ఇన్ని రోజులుగా. అసలు వాళ్ళు బౌలింగ్ లో కూడా ఇంత స్ట్రాంగ్ అని నిన్న ప్రూవ్ చేశారు. కానీ అది రియలీ గ్రేట్. చూసావా, అందుకే ఒక్క మ్యాచ్ తో డిసైడ్ అవుతుందా వాళ్ళు ఎలాగ పుంజుకున్నారో ఈ రోజు చెన్నై కూడా మ్యాచ్ మర్చిపోయి మళ్ళీ. అండ్ చెప్పు ఈ రోజు చెన్నై టీం గురించి అలాగే పంజాబ్ గురించి, ఇద్దరు గురించి కూడా ఒకసారి. సో చెన్నై చూసుకుంటే మాత్రం వాళ్ళు ఒక మ్యాచ్ అయ్యింది మనం అనుకున్నట్టు. ఒక మ్యాచ్ లో ఎప్పుడు డిసైడ్ అవ్వకూడదు. సో వాళ్ళు బ్యాటింగ్ వైస్ అన్ని వైస్ బాగుంది. సో లాస్ట్ ఇయర్ మనం
కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్గా వచ్చారు, కానీ వాళ్ళు టైం ఇవ్వాలి. సో పవర్ ప్లేలో చూసుకుంటే మాత్రం పవర్ ప్లే డెఫినెట్గా ఓపెనర్స్ ఆడాలి. లాస్ట్ మ్యాచ్ చేసినట్టు మిస్టేక్స్ ఏవి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తూ పవర్ ప్లేలో అట్లీస్ట్ అంటే ఇప్పుడు 90-80 రన్స్ వచ్చేస్తున్నాయి పవర్ ప్లేలో. సో 90-80 రన్స్ అవసరం లేదు, ఒక 50-60 ఇస్ బెటర్ అనమాట. సో మిడిల్ ఓవర్స్లో ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఓపెనర్స్ ఆడితే మాత్రం ఒక 10 ఓవర్స్ వరకు చాలా బూస్టింగ్ ఉంటుంది వాళ్ళ టీంకి. అండ్ అదే టైం తర్వాత దూబే వీళ్ళందరూ వస్తారు, సర్ఫరాజ్ ఖాన్ వీళ్ళందరూ వచ్చి ఆ టైంలో హిట్టింగ్, సో అలా మొమెంటం క్యారీ చేస్తే బ్యాటింగ్ మాత్రం అలా వాళ్ళు కంగారు పడకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఎక్కువ ఓవర్స్ బ్యాటర్స్ వికెట్ మీద ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి 200+ రన్స్ వస్తాయి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు ఒకసారి సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో ఏంటంటే ఎవరో ఒక ఓపెనరు లీడింగ్ పార్ట్ తీసుకొని స్కోర్ పెంచుకుంటూ వెళ్ళి ఇంకొక బ్యాటర్ ఆ క్రీజ్లో సెటిల్ అయ్యి ఇన్నింగ్స్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తే కింద ఉన్నటువంటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్కి కొంచెం అడ్వాంటేజ్ వస్తుంది. సిఎస్కేకి ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే లోయర్ ఆర్డర్కి వచ్చేసేటప్పటికి అందరినీ కూడా ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఈ వికెట్ కండిషన్స్ కానీ అట్మాస్ఫియర్ కానీ పూర్తిగా అలవాటు చేసుకోలేకపోవడం వల్ల ఓపెనర్స్ కనుక త్వరగా వికెట్ పడిపోతే వెంటనే వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఇమీడియట్గా రావాల్సి వస్తుంది. సో ఆ కండిషన్స్ని అడ్జస్ట్ చేసుకునే లోపు మొత్తం టీము ఆర్డర్ అంతా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. సో అలా కాకుండా ఓపెనర్లు కొంచెం టైం తీసుకొని ఎవరో ఒకళ్ళు ఒక పార్ట్ తీసుకొని స్కోర్ చేస్తూ ఇంకొకళ్ళు సింగిల్ చేసి రొటేట్ చేస్తూ వికెట్ పడకుండా కనుక ఒక 10 to 12 ఓవర్స్ అట్లీస్ట్ 1 or 2 వికెట్స్ పడతాయి, కానీ ఆ 1 or 2 వికెట్స్తోనే 10 to 12 అవర్స్ కనుక ట్రావెల్ చేయగలిగితే తర్వాత మనకి తెలిసిందే సిక్సర్ల దూబే ఇక సిక్సర్ల వర్షం కురిపించడమే. ఒకసారి దుబాయ్ గురించి చూసుకుంటే సార్ తను పెర్ఫార్మెన్స్ ఎంతవరకు కన్సిస్టెన్సీగా ఉందని రీసెంట్గా జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో మనం చూసాము తను ఎటువంటి అద్భుతాలు చేయగలడు అనేది. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ IPL ఫార్మాట్కి వచ్చేటప్పటికి ఇది ఫ్రాంచైజీ గేమ్, సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ డిఫరెంట్. సో వెన్ వీఆర్ ప్లేయింగ్ టు ద అంటే మన దేశానికి ఆడేటప్పుడు ఆట విధానం ఒకగా ఉంటుంది, ఫ్రాంచైజీ గేమ్కి వచ్చేటప్పటికి కొంచెం వేరే అటువంటి ఇంపాక్ట్స్ ఉండే ప్రమాదం ఉంది. కానీ శివన్ దూబేకి కనుక నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సిఎస్కే కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే 4th ఓవర్ కానీ 5th ఓవర్ కానీ దూబేకి ఇస్తే వికెట్ యొక్క స్వభావం ఏంటంటే స్లో వికెట్. తను ఆ ఫాస్ట్ బౌలింగ్లోనే స్లోవర్ వన్స్ వేయగలడు. సో వికెట్ స్లోగా ఉన్నప్పుడు ఇంకా స్లోవర్ వన్స్ వేస్తే ఈ పంజాబ్ బ్యాటర్స్ మనకి తెలిసిందే ఎలా అయినా సరే వాళ్ళు టాప్ స్కోర్ చేయడానికే ఫస్ట్ 5-6 ఓవర్స్లోనే అరౌండ్ 60 to 80 స్కోర్ చేసే టార్గెట్తోనే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రభు సిమ్రాన్ కనుక క్లిక్ అయితే మనం ఇక అతన్ని ఆపలేము. సో దాన్ని బ్రేక్ చేయాలంటే సిఎస్కే ఒక బెటర్ ప్లాన్ బౌలింగ్లో శివన్ దూబేని కనుక అట్లీస్ట్ 1 ఓవర్ ఆ 4 to 5 అవర్స్ పవర్ ప్లేలోనే తీసుకొస్తే మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే కాకుండా ఖలీల్ అహ్మద్ మనకి తెలిసిందే, సో T20లో పవర్ ప్లేలో మ్యాక్సిమం వికెట్స్ తీసిన వాళ్ళు ర్యాంక్ 3లో ఉన్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ వైపు చూస్తే హర్షదీప్ సింగ్, పాజీ అండ్ మనకి చాహల్ ఉన్నారు, యజ్వేంద్ర చాహల్. ఒకసారి మరి నేను ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కానీ సంజు శాంసన్ కానీ నేను అనుకోవడం ఒకే వేవ్ లెంత్ వాళ్ళిద్దరిది కూడా. అంటే ఎలా అంటే టీంలో ఇండియన్ టీంకి ఆడింది కానీ వాళ్ళిద్దరు వెయిటింగ్ కానీ ఒకే వేవ్ లెంత్ లో ఉంటారు. అండ్ ఎలాగ వాళ్ళిద్దరిని ఈరోజు వాళ్ళిద్దరికి ఎలా చూడవచ్చు వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ రెండు టీమ్స్ నుంచి శ్రేయస్ అయ్యర్ సంజు. సో అంటే ఇద్దరు చెప్పక వికెట్ మీద ఆడిన వాళ్ళు ఇద్దరు, సో ఇద్దరికి ఐడియా ఉంది, ఇద్దరు బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నారు. సో సంజు శాంసన్ చూసుకోవచ్చు, ఒక ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా సరే ఇద్దరు అంటే ఆ కాన్ఫిడెన్స్ అనేది లో అవ్వదు ఒక మ్యాచ్, ఎందుకంటే ఆ స్టాండర్డ్లో చాలాసార్లు చూసారు ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేది. సో ఇద్దరు నుంచి హై స్కోరింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సార్ వికెట్ కోసం ఆడినప్పుడు స్లో పిచెస్ మీద ఇద్దరు కొంచెం బెటర్గానే ఆడగలరు. సో ఇండియన్ వికెట్స్ అలవాటు ఉన్నాయి కాబట్టి సో ఇద్దరు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రీవియస్ మ్యాచ్లో సంజు శాంసన్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే కరెక్ట్గా మ్యాచ్కి ముందే వర్షం పడి వికెట్ కొంచెం వెట్గా ఉంది. సో ఏంటంటే తను ఆడిన బాల్ యాక్చువల్గా ఇన్ స్వింగ్ వస్తుంది అనుకున్నాడు, కానీ అది డిప్ అయిపోయి డైవర్షన్ తీసుకొని అవుట్ స్వింగ్ వెళ్ళింది. సో లేకపోతే సంజు శాంసన్ హీ కెన్ డూ ద వండర్. సో టుడే వీ కెన్ హోప్ దట్. అసలు యాక్చువల్లీ అంటే నాకు ఫస్ట్ సంజు శాంసన్ మీద ఏమాట కాబట్టి కొంచెం నమ్మకం తక్కువ ఉండింది. ఎప్పుడైతే మొన్న వరల్డ్ కప్లో తన పికప్ చూసామో ఇంకా నేను అనుకున్నాను అమ్మ ఇంకా సిఎస్కేకి తిరగలేదు అని చెప్పి అనుకున్నాను. కానీ టైం పడుతుంది టీంతో అడ్జస్ట్ అవ్వడానికి, వాటికి కొంచెం టైం పడుతుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా తను ఒక మ్యాసివ్ ఇన్నింగ్స్ చేయగలడు అనేది అనిపిస్తుంది. సార్ అదే నిజమైతే ఎంత బాగుంటుందో. అండ్ ఒకసారి అమ్మా దేవుడా, సరే అయితే సార్ ఒకసారి
మనకి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు ఇందాక సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్ చెప్పారు, ఒకసారి పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ ఒకసారి. అండ్ అదేవిధంగా స్టాట్స్ ప్రకారం పంజాబ్ సిఎస్కే హెడ్ టు హెడ్లో ఈచ్ ఈక్వల్ 16 టైమ్స్ గెలిచారు. అంటే లాస్ట్ 5 ఇయర్స్లో మనకి 2022 నుంచి చూసుకుంటే పంజాబే ఎక్కువ మ్యాచెస్ గెలిచినవి ఉన్నాయి సిఎస్కే పైన. సిఎస్కే పంజాబ్ లాస్ట్ 2022 నుంచి 5 మ్యాచెస్ ఆడితే పంజాబ్ 3 గెలిచింది, సిఎస్కే 2 గెలిచింది. 2025లో అయితే అసలు 2 సార్లు సిఎస్కే గెలిచింది. అంటే విన్నింగ్ ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంజురీస్. వాళ్ళు ప్లేయర్స్ కంప్లీట్ గా రొటేట్ చేస్తూ ఉండడం వలన ఏంటంటే ఆ కాంబినేషన్స్ సరిగా సెట్ కాక చాలా వరకు లాస్ట్ ఇయర్ అంతా కూడా అదే స్ట్రగుల్ ఫేస్ చేశారు వాళ్ళు. ఒక పక్కన ధోని ఇబ్బంది పడడము, ప్లస్ మిగిలిన ప్లేయర్లు కూడా ఇంజురీస్ అవ్వడం, రిపీటెడ్గా కాంబినేషన్స్ చేంజ్ చేయడం వలన ఆ ప్రాబ్లం జరిగింది. ఈసారి అయితే వాళ్ళు క్లియర్గా సెట్ బ్యాక్ చేసుకునే వచ్చారు కంప్లీట్ ప్లాన్తో. ఒకసారి మనం స్టాట్స్ కనుక చూస్తే హర్షదీప్ సింగ్ పంజాబ్ కింగ్స్ నుంచి ద టాప్ మోస్ట్ పవర్ ప్లేలో 40 వికెట్స్ తీసి టాప్ ర్యాంక్ 1లో ఉన్నాడు. అలాగే మనకి సిఎస్కే వైపు నుంచి చూస్తే పేసర్ ఖలీల్ అహ్మద్, హీఈస్ ఆల్సో స్టూడ్ ఇన్ ద ర్యాంక్ 3. సో 31 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ స్పిన్నర్, యాక్చువల్గా చపాక్ అంటేనే స్పిన్నర్స్కి పెట్టింది పేరు. యజ్వేంద్ర చాహల్ సిఎస్కే మీదే హ్యాట్రిక్ చేశాడు. సో హ్యాట్రిక్ వికెట్ తీసుకుని ఉన్నాడు. సో చాహల్ ఈజ్ గోయింగ్ టు బి ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అలాగే సిఎస్కే వైపు చూసుకుంటే మనకి బౌలర్స్లో నూర్ అహ్మద్, అఫ్కోర్స్ కొత్తగా జాయిన్ అయినప్పటికీ కూడా తన టాలెంట్ మనం చూసిందే. సో ఈరోజు తను కూడా నెక్ టు నెక్, హెడ్ టు హెడ్ దే ఆర్ గోయింగ్ టు బి ఫైట్. సో నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, హర్షదీప్ సింగ్ రుతురాజ్ గైక్వాడ్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఇది ఒక రకమైనటువంటి ఒక బెస్ట్ కాంటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు క్యాప్టెన్స్కి కూడా హెడ్ టు హెడ్ ఉంటుంది. అలాగే ఇటువైపు చూస్తే శ్రేయస్ అయ్యర్ని ఖలీల్ అహ్మద్ 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో పవర్ ప్లేలో ఎప్పుడైతే ఈ ఖలీల్ అహ్మద్ బౌల్ చేసినప్పుడు ఒకవేళ శ్రేయస్ అయ్యర్ కనుక బ్యాటింగ్లో ఉంటే ఇట్ విల్ బి ఏ బిగ్ టాస్క్. నెక్స్ట్ వన్ హర్షదీప్ బౌలింగ్ చేసేటప్పుడు రుతురాజ్ గైక్వాడ్. సో వీళ్ళిద్దరికీ హెడ్ టు హెడ్, నెక్ టు నెక్ జరిగే అవకాశం ఉంది. చూద్దాం ఎవరిది పై చేయి అవుతుందో. ఎస్ సార్, డెఫినెట్గా ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారో అదేవిధంగా మనకి సంబంధించి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఇచ్చిన కోర్స్ కానివ్వండి, ఈ ప్రోగ్రాంలో కొంచెం జోష్ నింపడం కోసం కానివ్వండి, మన దగ్గర కొన్ని స్లోగన్స్ అయితే ఉన్నాయి. రెడీనా సుమా? నేను ఫస్ట్ సిఎస్కే చూస్తాను. అండ్ సిఎస్కే అంటే సిక్సర్ల వేట, సిఎస్కే అంటే సిక్సర్ల వేట, సిఎస్కే అంటే రికార్డుల కోట. చెప్పు. గ్రౌండ్ లోకి దిగితే వార్ 1 సైడ్, గ్రౌండ్ లోకి దిగితే వార్ 1 సైడ్, విన్ పంజాబ్ కింగ్స్ సైడ్. ఎందుకో చేతులు కలవట్లేదు, కలవకపోయినా తప్పదు, కలపాలి. అమ్మ బాబాయ్. సో పంజాబ్ 1 గేమ్ గెలవడం ఆ రోజు అసలు నిజంగా భలే మార్జిన్ తో ఇదైంది కదా, విన్ అయింది. సో చూద్దాం ఒకసారి నువ్వు పంజాబ్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి కానీ లేదు వాళ్ళు బౌలింగ్ సైడ్ ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఎలా ఉండబోతుంది పెర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను. సో అంటే వాళ్ళు 2025 సీజన్ కాన్ఫిడెన్స్ ని క్యారీ చేస్తున్నారు. ఎప్పుడైతే శ్రేయస్ గారు క్యాప్టెన్ అయ్యారో, సో మనం మాట్లాడుకున్న ముందు మ్యాచ్ కూడా తన రైట్ యాటిట్యూడ్ అనమాట, ఆ యాటిట్యూడ్ మొత్తం టీమ్ కాన్ఫిడెన్స్ మార్చేసింది, బెటర్గా లీడ్ చేస్తున్నారు అనమాట. సో తన లీడింగ్లో ఏంటంటే అందరూ మొత్తం యంగ్స్టర్స్ ఉన్నారు. సో యంగ్స్టర్స్ కూడా ఎలా అంటే రైట్ యాటిట్యూడ్, గుడ్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఫైనల్స్లో ఓడిపోయారు కానీ అది జస్ట్ మార్జిన్ 5-6 రన్స్లోనే ఓడిపోయారు. సో వాళ్ళైతే సేమ్ ఆ స్క్వాడ్నే కంటిన్యూ చేశారు, మేజర్ చేంజెస్ కూడా చేయలేదు. సో ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళు మొమెంటం కంటిన్యూ అయింది, మధ్యలో వికెట్స్ పడిపోయారు. వాళ్ళకి డెప్త్ వరకు బ్యాటర్స్ ఉన్నారు, కూపర్ ఉన్నారు, ఆయన 80 రన్స్ స్కోర్ చేశారు. సో ఆస్ట్రేలియా నుంచి ఆయన డెబ్యూ మ్యాచ్. సో డెబ్యూ మ్యాచ్ అయినా సరే ఆస్ట్రేలియన్స్ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది అసలు అందులో. అండ్ వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్, సో ఆ ఇన్నింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఒకళ్ళు వెళ్ళిపోయినా సరే ఒకళ్ళు ఖచ్చితంగా ఉంటున్నారు. సో బ్యాటింగ్ చూసుకుంటే కూడా డెప్త్ కూడా చాలా ఎక్కువ ఉంది పంజాబ్ కింగ్స్కి. సో డెఫినెట్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ క్యారీ చేస్తారు అనిపిస్తుంది. అండ్ ఒకసారి చెన్నై సైడ్ నుంచి మన స్టైల్ ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ స్టైల్ ఒకసారి నువ్వు యాజ్ యు నో దాని గురించి మొత్తం కూడా చెప్పేసాయి. డెఫినెట్గా ఫస్ట్ మనం
రుతురాజ్ గైక్వాడ్ కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. తన లాఫ్స్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఈ స్ట్రైట్ డ్రైవ్ అనేది విరాట్ కోహ్లీ వీళ్ళందరూ ఎంత పర్ఫెక్ట్గా ఆడతారు, రుతురాజ్ గైక్వాడ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఆడతారు. అండ్ పుల్ షాట్ కూడా చాలా ఎఫర్ట్లెస్గా పిక్ చేస్తారు ఈ పుల్ షాట్ని. సో న్యూ బాల్ ఆడేటప్పుడు ఈ బో షాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రంట్ ఫుట్ మీద ఎంత ఎఫర్ట్లెస్గా ఆడతామో బ్యాక్ ఫుట్ మీద పుల్ షాట్ కూడా అంత ఎఫర్ట్లెస్గా ఆడడం అనేది డెఫినెట్గా కావాలి యాజ్ ఎ ఓపెనర్ బ్యాటర్కి. సో రుతురాజ్ గైక్వాడ్గా రెండు ఉన్నాయనుకుంటున్నాను డెఫినెట్గా. అండ్ మనం సర్ఫరాజ్ ఖాన్ చూసుకుంటే తన బ్యాటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ లో మెయింటైన్ చేస్తాడు. అండ్ స్వీప్ షాట్ తను స్లాగ్ స్వీప్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా ఆడగలడు. అండ్ లాస్ట్ టైం చూసుకుంటే ముందు మ్యాచ్ చూసుకుంటే జడేజాకి తన బౌలింగ్ చాలా క్విక్గా ఉంటుంది. బట్ స్వీప్ షాట్కి వెళ్ళకపోకుండా ఉండాల్సింది. కానీ ఆ షాట్స్ మాత్రం స్కోరింగ్ షాట్స్ తనకి తనకి అక్కడే రన్స్ వస్తాయి. వెరీ లో బ్యాలెన్స్ అండ్ షార్ట్ ఉన్నా సరే చాలా క్విక్గా ఫీట్ అన్నీ ఈజీగా మూవ్ చేయగలడు. సో తనకి ఆ రన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి అనిపిస్తుంది. దూబే హైట్ ఫ్రంట్ ఫుట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడే నుంచొని వెరీ లాంగ్ హ్యాండ్స్ అండ్ లాంగ్ లెగ్స్ జస్ట్ ఇలా ఫినిష్ చేస్తే చాలా సిక్సర్లే మొత్తం అన్ని. అండ్ తను కూడా స్పిన్నర్స్ని చాలా బాగా అటాక్ చేస్తాడు. సో తను లెఫ్ట్, సో రైట్ చూసిన డోంట్ మైండ్. సో తన పుల్ షాట్ కూడా ఇది చాలా బాగా పిక్ చేయగలడు అనమాట. పుల్ అండ్ లాఫ్ట్ తను చాలా స్ట్రాంగ్. సో ఆ స్కోరింగ్ షాట్స్ తనకు రన్స్ వచ్చేస్తాయి. కష్టపడాల్సిన అవసరం లేదు అసలు చెప్పాలి. జస్ట్ ఈ లాంగ్ స్ట్రైడే ఇంత ఉంటుంది, ఆల్మోస్ట్ 3 meters అలా కవర్ చేస్తుంది. సో తనకు అది అడ్వాంటేజ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ బాగా నువ్వు ప్రాక్టీస్ వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ చేసేస్తున్నట్టుంది ఇక్కడ చూస్తున్నట్లయితే. అండ్ సార్ ఒకసారి మనకి ఒక డిస్కషన్ కంటిన్యూ చేద్దాము సార్. ఒకసారి శ్రీనాథ్ గారు మీరు కూడా ఒకసారి పంజాబ్ ప్లేయర్స్ని ఆర్ మన సిఎస్కే దుబాయ్ని కూడా యాజ్ యువర్ ఫేవరెట్ ఒకసారి చూపించవచ్చు వాళ్ళ స్టైల్. ఓకే, మనం ఇప్పుడు ఒకవేళ దూబే గురించి కనుక చూసుకుంటే దూబే స్టాండ్స్ ఇప్పుడు తను చాలా టాలెస్ట్ పర్సన్ కాబట్టి చక్కగా స్టెమ్స్కి నించొని ఆల్వేస్ తను రెడీగా ఉంటాడు బాల్స్ వేయడానికి. ఎప్పుడైతే తనకి బాల్ ఒక లెంత్ని పిక్ చేస్తాడో ఇమీడియట్గా తన ఫుట్ స్ట్రెచ్ చేయగానే ఆటోమేటిక్గా ఒక 3 meters కవర్ చేస్తాడు కాబట్టి తన బలం హైట్ ఆటోమేటిక్గా లాఫ్టెడ్ సిక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దూబేకి వచ్చిన డిఫెక్ట్ ఏంటంటే తను అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ బాల్స్ని కొంచెం ఆడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో లాస్ట్ టైం మ్యాచ్లో కూడా చూసాం రవీంద్ర జడేజా కరెక్ట్గా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఒక 6 కొట్టిన వెంటనే కొంచెం లైన్ చేంజ్ చేసి సేమ్ డెలివరీ ఫ్లైటెడ్ వేసి అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ ఎప్పుడైతే వేసాడో అది క్లియర్గా పిక్ చేయలేకపోయాడు. అది బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలి తన క్యాచ్ అవుట్గా వెనుదిరగడం జరిగింది. సో దూబే కనుక ఆ షాట్స్ను కూడా మనం పర్ఫెక్ట్గా తను అడ్జస్ట్ చేసుకోగలిగితే ఈరోజు మనకి 6ల వర్షమే. శ్రేయస్ అయ్యర్ ఇంతకు ముందు షార్ట్ పిచ్ బాల్స్ అనేవి ఆడడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే తన స్టాండ్స్ ప్యారలల్గా క్లోజ్డ్గా ఉండేవి. దానివల్ల ఏంటంటే బ్యాక్ ఫుట్ని ఫ్రీగా మూవ్ చేయగలిగే అవకాశం ఉండేది కాదు. సో షార్ట్ పిచ్ బాల్స్ ఎప్పుడు కూడా క్లోజ్గా ఆడడం వల్ల టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచెస్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు తన స్టాండ్స్ని ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసుకొని తను ఓపెన్ షోల్డర్తో ప్రిపేర్డ్గా ఉండడం వలన ఆటోమేటిక్గా పుల్ షాట్స్ ఏ షాట్లో వచ్చినా అడ్జస్ట్ చేసుకొని క్లియర్గా ఫినిష్ చేయడానికి తనకు అవకాశం వచ్చింది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా ఏంటంటే శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయడానికి చాలామంది షార్ట్ పిచ్ బాల్స్నే చూస్ చేసుకుంటున్నారు. కానీ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. మీరు ఏ టైంలో షార్ట్ పిచ్ బాల్ వేసినా కానీ తను దాన్ని క్లియర్గా పిక్ చేసుకొని హిట్ చేయగలడు. సో ఇక మనం శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేయాలంటే ఇక కొత్త పద్ధతిని ఏదైనా కనుగోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే శ్రేయస్ అయ్యర్ని షార్ట్ బాల్లో అవుట్ చేయాలనుకుంటే ఇక తను ఫినిష్ చేసేస్తాడు. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ అలాగే మనకి టాస్కి కూడా టైం అవుతుంది. ఒక్కసారి నాకు టాస్ గురించి ఈరోజు పిచ్ ఉన్న కండిషన్ని బట్టి విన్ అయితే ఏం చూస్ చేసుకోవాలి ఏ టీం అనేది ఒకసారి అనాలిసిస్. చపాకీ కార్డు మొత్తం కూడా చూసుకుంటే ఇది ఆటోమేటిక్గా స్లో డ్రైవ్ వికెట్ కాబట్టి అందరూ కూడా టాస్ గెలవగానే ఆబ్వియస్లీ బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో బాల్ గ్రిప్ అవ్వదు, టర్న్ అవ్వదు. సో ఆ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎవరు టాస్ గెలిచినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే చూస్ చేసుకుంటారు. ఎందుకనంటే పేస్ బౌలింగ్లో పెద్దగా స్వింగ్ దొరకదు, అదే సమయంలో బౌన్స్ కూడా దొరకదు. సో ఈ రెండింటి కండిషన్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఆటోమేటిక్గా మ్యాక్సిమం స్కోర్ని పికప్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ స్కోర్ బోర్డ్ పెడితేనే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని డిపెండ్ చేసుకోగలరు, లేకపోతే చాలా కష్టం అవుతుంది.
రైట్, ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మనకి స్క్రీన్ మీద వస్తున్న స్టాట్స్ ప్రకారం కూడా రుతురాజ్ కెప్టెన్సీ, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ. శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ కోల్కతాకి తన కెప్టెన్సీలో కప్ గెలిచారు అండ్ లాస్ట్ టైం పీబీకేఎస్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళింది. ఈ కెప్టెన్సీ వేరియేషన్ ఏమన్నా ఈరోజు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? అంటే లాస్ట్ ఇయర్ రుతురాజ్ కెప్టెన్సీ చేసినా సరే తనకి ఇంజురీ రావడం వల్ల తను బయటకు వచ్చాడు. సో ఆ విషయంలో అయితే కొంచెం శ్రేయస్కి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్, ఎందుకంటే అసలు ఐపీఎల్ కప్పు కొట్టడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. యాజ్ టీమ్ తను కేకేఆర్ కొట్టి మళ్ళీ వెంటనే పంజాబ్కి వచ్చి పంజాబ్ని ఫైనల్స్ వరకు తీసుకెళ్లారంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే అక్కడ మార్క్స్ మనం శ్రేయస్కి ఇచ్చుకోవచ్చు డెఫినెట్ గా. సో రుతురాజ్ కూడా బెటర్ క్యాప్టెన్, ఎందుకంటే బెటర్ లీడర్ కింద ఉన్నారు తను MS ధోని. సో ప్రాసెస్ అనమాట. సో తను ఇంకా కొంచెం టైం పడచ్చు కానీ బెటర్ గానే లీడ్ చేస్తాడు. కాకపోతే నాకు అక్కడ ఒక సామెత, మర్రి చెట్టు నీడలో ఇంకే వృక్షం ఎదగదు అనేది, అది ఎందుకో నాకు భయం వేస్తుంది ఈసారికి. బట్ ఈలోపు ఒక్కసారి మళ్ళీ టాస్ వేసే లోపు ఒక్క జోష్ కోసం నేను ఒక స్లోగన్ చెప్తాను. సిఎస్కేది గురి తప్పని బౌలింగ్, సిఎస్కేది గురి తప్పని బౌలింగ్, సిఎస్కేది కప్పు పట్టే ఫీల్డింగ్. ఎంకరేజ్మెంట్ కోసం తప్పకుండా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో మేము రాకెట్లం, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో మేము రాకెట్లం, వికెట్లు తీయడంలో మేము బుల్లెట్లం. ఓకే, ఆట ఆడేది మంచిగా ఆడినప్పుడు ఎవరైనా ఎవ్రీ టీమ్కి సపోర్ట్ చేయాలి కాబట్టి ఓకే. అండ్ ఇప్పుడు టాస్ టైం, టాస్ వేస్తున్నారు, ఒకసారి అది కూడా చూద్దాము. అండ్ టాస్ పడేలోపు నేను సిఎస్కే గురించి ఒక డైలాగ్ చెప్పబోతాను. ఓకే, రికార్డులు రాయాలన్నా రాసినవి చెరపాలన్నా అది సిఎస్కేకే సాధ్యం. ఎస్, కాకపోతే కొంచెం ఈ మధ్య రికార్డులు రాయడం కొంచెం అంటే కంప్లీట్ లెజెండ్స్ ఉండాలి టీమ్ లో అంతా. సో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే సిఎస్కే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోతా వస్తుంది, యంగ్స్టర్స్ ఎక్కువ గ్రాప్ చేస్తున్నారు. సో యంగ్స్టర్స్ లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వేశారు. ఇట్స్ టేల్ కాల్ ఐ థింక్ పంజాబ్ ఆన్ ద టాస్. పంజాబ్ ఆన్ ద టాస్. ఏంట్రా ప్రతిసారి టాస్ ఓడిపోతున్నాను? ట్రెండ్ మారింది, టాస్ గెలిచిన వాళ్ళే. పంజాబ్ ఆన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. ఇందాక మనం సర్ప్రైజ్ బ్యాట్ ప్రూఫ్ చేసుకుంటారు అనుకున్నాము. మేబీ పిచ్ కండిషన్స్ అక్కడ ఎలా ఉంటాయి, లేదు బాల్ చూస్ చేసుకుంటే గెలుస్తున్నాము అన్నది ఏమన్నా వీళ్ళు అనుకుని అది తీసుకొని ఉండొచ్చు. ఇంకొక స్టాటిస్టిక్స్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ లో ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నారు. సో మనకి చెన్నైకి సూపర్ కింగ్స్ తో కూడా చూస్తే పంజాబ్ కింగ్స్ లో ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు. సో తను రొటేషన్ లో బౌలింగ్ చేంజ్ చేసుకుంటూ కూడా స్కోర్ ని తగ్గించే ప్రయత్నము చేయొచ్చు, లేదా రొటేషన్ లో వాళ్ళు సక్సీడ్ అయితే వికెట్స్ కూడా త్వరగా పడితే తక్కువ స్కోర్ కి కంట్రోల్ చేయొచ్చు, దాని ద్వారా విన్ అవ్వచ్చు అనే ఒక ఆలోచనతో కూడా అలా బౌలింగ్ తీసుకుని ఉండొచ్చు. రైట్ సార్, అంటే ఒకసారి ఇప్పుడు బౌలింగ్ గురించి వచ్చింది కాబట్టి ఇందాక మీరు చెప్పినట్లు పంజాబ్ బౌలింగ్ ఆర్డర్ ఒకసారి ఇందాక మనం డిస్కస్ చేయలేదు, ఒకసారి వాళ్ళ బౌలింగ్ ఓకే. యాక్చువల్గా హర్షదీప్తో పాటు జెన్సన్, సౌత్ ఆఫ్రికన్ టాలెస్ట్ ఫాస్ట్ బౌలర్. సో హీ కెన్ బి ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద పవర్ ప్లే. సో మేబీ హీ కెనాట్ బి టేక్ ద వికెట్స్, బట్ ఏంటంటే స్కోర్ని కంట్రోల్ చేయడానికి తన స్లోవర్ పిచ్చెస్లో కూడా మంచి మంచి బౌన్సర్స్ వేయగలరు. తన హైట్ తనకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అక్కడ ఏదైనా తను పంజాబ్ కింగ్స్కి బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. హర్షదీప్ సింగ్ అలాగో మనకి తెలిసిన విషయమే. హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్స్ తీయడంలో దిట్ట. సో అలాగే పవర్ ప్లేలోనే వాళ్ళు ఏదైనా వికెట్స్ తీయడం కానీ ప్రెజర్ పెట్టడం వల్ల కానీ ఆటోమేటిక్గా సిఎస్కేని బ్యాక్లాగ్కి చేసే అవకాశం ఉండొచ్చు. సిఎస్కేకి ఉన్న డిఫెక్ట్ ఆల్రెడీ ఇందాడే మనం మాట్లాడుకున్నాము. మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ అంతా కూడా ఫారెన్ ప్లేయర్స్ అవడంతో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో అదొకటి మనం గమనించాలి. ఎస్ కోచ్, ఒకసారి సిఎస్కే బౌలింగ్ చూసుకుంటే ఈరోజు ఎవరు క్రూషియల్ ప్లే చేయొచ్చు? నూర్ అహ్మద్ అవ్వచ్చా, లేదు సార్ చెప్పినట్టు శివన్ దుబే వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంటే అది కూడా ఎందుకంటే మ్యాచ్లు చూసుకుని వస్తాం మనం, ఎక్కువ స్లో రన్స్కి ఎక్కువ వికెట్స్ వస్తున్నాయి అండ్ స్లో రన్స్ కన్సిస్టెంట్గా వేయగలుగుతున్నాడు దూబే. సో దూబే క్రూషియల్గా అవ్వచ్చు పవర్ ప్లేలో మేబీ తెస్తే. సో అది కూడా ఒక రకంగా సిఎస్కే యూజ్ అవ్వచ్చు. అండ్ మ్యాట్ హెన్రీ ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్ తను డెఫినెట్గా లీడ్ చేయాలి, తను ఛార్జ్ తీసుకోవాలి. తను మెయిన్ బౌలర్గా చూస్తున్నారు కాబట్టి తను పవర్ ప్లేలో ఏదన్నా వికెట్స్ తీస్తే మాత్రం అది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సిఎస్కే
సిఎస్కే. అండ్ స్పిన్ లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నూర్ అహ్మద్ ఉన్నారు. సో తను లాస్ట్ ఇయర్ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేశారు. సో ఫస్ట్ మ్యాచ్ లో టార్గెట్ కాబట్టి మేబీ అది కూడా డిఫెండ్ చేయాలి మనం మాట్లాడుకుంటాం. అవును, ఎందుకంటే సిఎస్కే వన్స్ అపాన్ ఏ టైం 110 కొట్టినప్పుడు కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. దట్టు పంజాబ్ మీద ధర్మశాలలో ఆ రోజు మ్యాచ్ ఎవరు మర్చిపోలేం కూడా ఆ రోజు. ఎస్, సో నూర్ అహ్మద్ అండ్ మ్యాట్ హెన్రీ వీళ్ళిద్దరు ఛార్జ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా సిఎస్కే కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సిఎస్కేలో మనకి తెలియని ఒక ఆయుధం ఉంది, AK-47. సో టుడే మేబీ హీ కెన్ బి ప్లే వెల్. అంశుల్ కాంబోజ్. సో ఈ స్లో వికెట్స్ లో కూడా తను బాగా ఎక్కువగా ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంది. చూద్దాం, పవర్ ప్లేలో బిగినింగ్ లోనే ఒక మంచి వికెట్ కనుక సాధించగలిగితే సిఎస్కేకి మంచి బెనిఫిటబుల్ గా ఉంటుంది. సార్ అఫ్ కోర్స్ ఒకసారి ఆయుష్ మాత్రే పికప్ అంటే లాస్ట్ సీజన్ ఎండింగ్ రోజు తన ఆట అయితే చాలా అద్భుతంగా ఉండింది. నేను అనుకున్న ఈ సీజన్ స్టార్టింగ్ నుంచే తను ఆయుష్ మాత్రే వచ్చేటప్పటికి ఫియర్లెస్ హిట్టింగ్ తన రోలే అది. తను 1 డౌన్ వచ్చినా ఓపెనింగ్ వచ్చినా ఏమాత్రం భయపడకుండా ఏ బాల్ వేసినా కానీ తను ప్యూర్ హిట్టింగ్, ఫియర్లెస్ హిట్టర్. సో అలాగా సిఎస్కేకి తన రోల్ అదే. ఒకవేళ క్లిక్ అయ్యాడా ఇక ఆపలేరు. లేదనుకుంటే మొన్న జరిగినట్టుగా అంటే తన ఏజ్ తక్కువ అవడం వల్ల ఏంటంటే తనకన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు కొంచెం పేస్ వేసినా బౌన్స్ వేసినా దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాడు. సో అది కనుక తను అడ్జస్ట్ చేసుకోగలిగితే కొంచెం టైం తీసుకొని ఇన్నింగ్స్ని కనుక బిల్డప్ చేయగలిగితే అఫ్కోర్స్ మెచ్యూరిటీతో ఆటోమేటిక్గా వస్తుంది. తను కనుక ఆ ప్లాన్ చేసుకొని కొంచెం వెయిట్ చేసి స్టేబుల్ అయ్యి ఇన్నింగ్స్ని కనుక డెవలప్ చేయగలిగితే సిఎస్కేకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అది ఒక బ్యాక్లాగ్ అంటే కొత్త పిల్లలు కానివ్వండి లేదు న్యూ క్రూ అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారు. సిఎస్కేకి మెయిన్ బలమైన ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఏదైతే ధోని అలవాటు చేశారో, ఏదైతే తను చేసేవాళ్ళో ప్రెషర్ని హ్యాండిల్ చేసేది ఇప్పుడు టీంలో ఎవరు కూడా లేరు అనేది. అంటే అలా కదా, అందరూ డొమెస్టిక్ లో ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు గేమ్ ఎలా అయిపోయిందంటే 250 సరిపోవట్లేదు, 240 సరిపోవట్లేదు. ఫస్ట్ మనం 3 మ్యాచెస్ అనుకున్నాం. సో డౌన్ ద 4th 5th మ్యాచెస్ 180 140. సో ఏమైపోతుందంటే నా ఒపీనియన్ ఏంటంటే కింగ్స్ 11 ప్లేయింగ్ 11 ఇచ్చారు సూపర్ కింగ్స్ ది. సంజు, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దుబే, కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్ జాయిన్ అయ్యారు. ఈసారి లాస్ట్ మ్యాచ్ లో మిస్ అయ్యారు. నూర్ అహ్మద్, అంశుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. ఓకే, ఇంపాక్ట్ లో వచ్చేసి ఆల్మోస్ట్ ఫారినర్స్ ఇద్దరు ఇంపాక్ట్ లో ఉన్నారు. మ్యాట్ షాట్ ఈసారి ఇంపాక్ట్ లోకి ఇచ్చారు ఎవరైతే హిట్టర్ అని ఉన్నారో. అండ్ రాహుల్ చాహర్ ఈజ్ ఆల్సో మేబీ తను బౌలింగ్ లో యాడ్ అవ్వచ్చేమో ఇంపాక్ట్ గా. అసలు ప్లేయింగ్ లెవెల్ లో సడన్ గా ధోని కనిపిస్తాడు అని బట్ అది ఎర్లీగా ఎక్స్పెక్ట్ చేస్తే ధోని ప్లానింగ్ ఏంటంటే ఇంకా కమింగ్ డేస్ లో సీజన్ అంతా ట్రావెల్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తో ఈ మ్యాచెస్ ని కొంచెం స్కిప్ చేస్తున్నారు. సరే, సో ఒకసారి ప్లేయింగ్ 11 పీబీకేఎస్ ప్లేయింగ్ 11 కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూసేద్దాము. అండ్ శ్రేయస్ అయ్యర్, ప్రభ్-సిమ్రన్ సింగ్ అండ్ కాన్లే, శంకర్ సింగ్. సో వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ మనం ఇందాక మీరు అనుకున్న ఇదే వచ్చింది. హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్ మోస్ట్లీ ఇందాక సేమ్ 11 ఉంది. విన్నింగ్ స్ట్రీక్ లో ఉన్నారు కాబట్టి సేమ్ ప్లే అదే కంటిన్యూ చేస్తారు, ఏం చేంజెస్ అనేవి లేకుండా. సరే, ఒకసారి ఇప్పుడు ఈ ప్లేయింగ్ 11 సిఎస్కేది పీబీకేఎస్ ప్లేయింగ్ 11 మీద ఒకసారి మీ ఒపీనియన్. సో ఈ ఇద్దరు ప్లేయింగ్ 11 చూసిన తర్వాత ఇది నెక్ టు నెక్ ఉండే అవకాశమే ఉంది, చెప్పలేము. ఒక పవర్ ప్లేలో కనీసం ఒక 3-4 అవర్స్ రన్ అయితే కానీ మనం ఏందనేది చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా మంచి టీంని పిక్ చేసుకున్నారు. ఇటు సిఎస్కేనేమో ఓడిపోయారు కాబట్టి గెలవాలనే ఇదితో వాళ్ళు స్ట్రాంగ్గా వస్తున్నారు. పంజాబ్ కింగ్స్ అఫ్కోర్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఉత్సాహం మీద ఉన్నారు కాబట్టి సేమ్ టీంనే కంటిన్యూ చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇద్దరికి ఇప్పుడు ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చెపాక్. ఎందుకంటే వాళ్ళకి అది ఎంత స్థాన బలమో అది చెప్పక్కర్లేదు. చెన్నైకి ఆబ్వియస్లీ చెపాక్ అనేది వాళ్ళకు ఒక డెన్ లాగానే. సో ఈరోజు ఏమన్నా చెపాక్ స్టేడియం స్థాన బలం అనేది ఆ లోకల్ ఫీలింగ్ అనేది ఏమన్నా వీళ్ళకి జోష్కి ఏమన్నా ఛాన్స్ అయ్యే డెఫినెట్ అక్కడ చెప్పకంతా మొత్తం అసలు సిఎస్కే తో నిండిపోద్ది. అదే బలం వాళ్ళకి, అదే బలం వాళ్ళకి. సో ఏం లేదంటే జస్ట్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయితే చాలు.
వాళ్ళు బ్యాక్ టు రేజ్ అనమాట. అంతే జస్ట్ కొంచెం ఆ కాంబినేషన్ సెట్ ఆ ప్రెజర్ సిచ్యువేషన్ బెటర్ గా హ్యాండిల్ చేయక వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు తప్ప, వన్స్ వాళ్ళు పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఆ ఓపెనర్స్ లో ఖచ్చితంగా సార్ మెన్షన్ చేసినట్టు ఒక ఓపెనర్ ఖచ్చితంగా 11 overs వరకు ఉంటే మాత్రం వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ స్టార్ట్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ రన్స్ వస్తాయి. డెఫినెట్ గా బోర్డు మీద 200+ పెట్టగలరు. ఆ స్టాండర్డ్స్ ఉన్న టీమ్ ఖచ్చితంగా చూసుకుంటే 11 కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ డెబ్యూ చేశాడు ప్రశాంత్ వీర్. సో తన మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బిగ్ అమౌంట్ తో కొన్నారు ఇద్దరు, 14 crores. కార్తిక్ కూడా తను కూడా. సో వాళ్ళ మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ప్రెషర్ కాకుండా వాళ్ళ గేమ్ ని ఎంజాయ్ చేస్తూ వికెట్ మీద ఉంటే మాత్రం డెఫినెట్ గా సిఎస్కే మంచి స్కోర్ పెట్టగలదు. ఒకసారి మరి సిఎస్కే ప్లేయర్స్ అందరూ కూడా ధోని మంత్రాన్ని ఫాలో అయితే దే కెన్ బి సక్సెస్. ప్రాసెస్ మీదే ఫోకస్ చేయాలి, డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్. అది ఎప్పుడు చెప్పే మంత్ర అది. ఆఫ్ కోర్స్. కాకపోతే మనం ఏంటంటే ముందు రిజల్ట్ మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ మీద ప్రెషర్. సో అంటే నా పాయింట్ అంటే ఎప్పుడు సిఎస్కే సడన్ గా డౌన్ చూసింది లేదు. సో వాళ్ళు మధ్యలో కొన్నిసార్లు స్కిప్ అంటే ఒకసారి కానీ వెంటనే నెక్స్ట్ ఇయర్ కంబ్యాక్ ఇచ్చారు. వరల్డ్ కప్ కొట్టారు, సారీ ఐపీఎల్ కప్ కొట్టారు. వరల్డ్ కప్ సారీ 2023లో మళ్ళీ కప్ కొట్టారు, మళ్ళీ 2018లో కొట్టారు. సో ఏంటంటే వాళ్ళు డౌన్ అయినా సరే వెంటనే కంబ్యాక్ అనేది ఇస్తాను ఉంటారు. సో లాస్ట్ 2 years చూసుకుంటే మాత్రం అది మిస్ అయింది. సో దానివల్ల ఈ థింకింగ్ మనకి వాళ్ళ మీద మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటే వాళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ కదా. 17 ఆల్మోస్ట్ వాళ్ళు ప్లే చేసిన 16 seasons అనుకుందాం. 2016-17 తీసేసిన 14 ప్లే ఆఫ్స్ ఉన్నాయి, 10 ఫైనల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా సీజన్ కొట్టకపోయినా కూడా ఎక్కడ లీగ్స్ లో లేరు, ప్లే ఆఫ్స్కి వచ్చి వెళ్ళిపోయినట్లున్నారు. కానీ లీగ్స్ లో వెళ్ళిపోయినాయి తక్కువ. అందుకనే మనకి ఎక్స్పెక్టేషన్స్ జీర్ణించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ దీనికోసం ఒక్కసారి సిఎస్కేకి జోష్ ఇవ్వటం కోసం, సిఎస్కే మళ్ళీ పుంజుకోవటం కోసం నేను ఒక స్లోగన్ చెప్తాను. ఎస్, సింహం వేటకి వెనక్కి తగ్గదు, సింహం వేటకి వెనక్కి తగ్గదు, సిఎస్కే ఏ ఫైట్ కి భయపడదు. థ్యాంక్ యూ. విన్ అవడానికి మా పంజాబ్ టీం కూడా నేను ఒక స్లోగన్. తప్పకుండా. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో మేము రాకెట్లం, పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో మేము రాకెట్లం, వికెట్లు తీయడంలో మేము బుల్లెట్లం. చూద్దాం ఎన్ని బుల్లెట్లు స్ట్రైట్ ఫార్వర్డ్ గా వికెట్స్ దాకా వెళ్తాయో. ఎస్ ఆఫ్ కోర్స్. బట్ అంటే ఏ టీం అయినా కూడా ఎప్పుడు నేను ఒకటే చెప్తాను, సిఎస్కేకి సపోర్ట్ చేసినా కూడా బాగా ఆడే టీం అనేది బాగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగున్న టీం ఖచ్చితంగా గెలవాలి. కానీ సిఎస్కే లాంటి టీం పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్ చేసుకోవాలి ఈరోజు అని చెప్పి అనుకుంటున్నాను. ఒకసారి భావన పిచ్కు వెళ్ళి ఇంకొకసారి మన కోసం ఈసారి ఇందాక సిఎస్కే వాళ్ళే చూపించారు కాబట్టి ఒకసారి పంజాబ్ వాళ్ళు. డెఫినెట్గా మనం ప్రెప్ సిమ్రన్ చూసుకుంటే మాత్రం తను హైట్ షార్ట్ ఉన్నా సరే తన షార్ట్ బాల్ పికింగ్ చాలా బాగుంటుంది. బాయ్స్లో మనం డెఫినెట్గా ఎక్కువ పుల్ షాట్ కోసం మాట్లాడుకోవాలి, ఎందుకంటే వాళ్ళు డెక్ కొడతారు, కరెక్ట్గా హార్డ్ లెన్స్ ఇచ్చేస్తారు. సో అనుకోవచ్చు ఫ్రీక్వెంట్గా పుల్ షాట్ కోసం మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఈ లాఫ్ షాట్ కోసం మాట్లాడుకుంటాం అనుకోవచ్చు. కానీ మెన్ క్రికెట్లో అవే స్కోరింగ్ షాట్స్ అనమాట. డెఫినెట్గా హార్డ్ లెన్స్ అనేవి లాఫ్టెడ్ షాట్తో పిక్ చేయాలి, లేకపోతే పుల్ షాట్తో పిక్ చేయాలి. డెఫినెట్గా ఈ షార్ట్స్ ఉంటే మాత్రం ఓపెనర్స్ ఆ న్యూ బాల్ ఫేస్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. ప్రెప్ సిమ్మర్ అండ్ ప్రియాంక్ కూడా తనకు కూడా ఈ షార్ట్ బాల్స్ అనేవి చాలా ఈజీగా పిక్ చేస్తారు. అండ్ ఇద్దరు చూసుకుంటే మాత్రం కొంచెం ఆఫ్ సైడ్ అనేది మాత్రం చాలా ఎఫర్ట్లెస్గా ఆడతారు. ఈ షార్ట్ కవర్స్, ఓవర్ ద కవర్స్, ఇద్దరు బ్యాటర్స్ కూడా ఓవర్ ద కవర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటారు అన్నమాట. ఈ షార్ట్ బాగా ఆడతారు. సో వాళ్ళకి 30 yards క్లియర్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. న్యూ బాల్ బెటర్గా ఆడతారు అందుకే. అండ్ ఈ హార్డ్ లెన్స్ ఇట్ చేసినప్పుడు ఈ ఆఫ్ సైడ్ షాట్స్ అనేవి అండ్ ఈ లాఫ్ షాట్స్ అనేవి అండ్ పుల్ షాట్, ఈ షాట్స్ ఉండడం వల్ల ఈ రన్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి వాళ్ళకి. సో ఈజీ స్కోరింగ్ షాట్స్ అనమాట. వెరీ టఫ్, నేర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ వన్స్ అవి అచీవ్ చేయడం అనే తర్వాత రన్స్ మాత్రం అసలు ఆగో వాళ్ళకి చాలా ఈజీగా స్కోర్ చేయగలరు. శ్రేయస్ అయ్యర్ సార్ బ్రిలియంట్ పాయింట్ చెప్పారు అందుక, షోల్డర్ ఓపెన్ అనేది. సో అంటే యాజ్ ఎ ప్లేయర్స్గా చిన్నవి మార్చుకుంటే చాలు. తను చాలాసార్లు ఇంటర్నేషనల్ క్రికెట్లో చూసుకుంటే మాత్రం ఎక్కువ పుల్ షాట్కి ఇలా అవుట్ అయిపోతుంది చాలా. కానీ మొన్న ఫస్ట్ మ్యాచ్ చూసుకుంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ 2 balls తనకి 2 పుల్ షాట్లు వేశారు, 2 పుల్ షాట్ బౌండరీ పంపించేశారు. సో తను కూడా స్మిత్లా డిఫరెంట్ బ్యాక్ లిఫ్ట్స్ ఇవన్నీ చేసి ఇవన్నీ, కానీ బాల్ మీడియా టైంకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లైన్లో వచ్చేస్తుంది బ్యాట్. సో తను ఈజీగా పిక్ చేయగలడు. తను అంటే నా ఒపీనియన్ అంటే తను బ్యాటింగ్ స్టైల్ మార్చుకున్న తర్వాత తను ఇంకా ఈజీగా కన్వర్ట్ చేస్తున్నారు. అండ్ తను స్పిన్నర్స్కి కూడా నుంచొని లాఫ్టెడ్ షాట్స్ బ్రిలియంట్గా ఆడగలరు. సో తను 360 ప్లేయర్.
అండ్ శ్రేయస్ అయ్యర్లో చెప్పుకోవాల్సిందంటే తను యార్కర్స్ బాగా ఆడతాడు. బుమ్రాకి మనం లాస్ట్ ఇయర్ చూస్తే మాత్రం ఇక్కడ మిడిల్ లెగ్ పడిన యార్కర్ని చాలా బాగా ప్లేస్ చేస్తారు అనమాట. సో తను చాలా స్ట్రాంగ్ యార్కర్స్లో. సో ఇది 360 ప్లేయర్. ఎస్, థ్యాంక్ యూ భావన. అండ్ చాలా బాగా కూడా చెప్పావు సార్. అంటే ఇప్పుడు సెకండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు చేజింగ్ పంజాబ్ చేజింగ్కి వస్తుంది అంటే ఏంటి సార్, పిచ్ ఇప్పుడు ఏమన్నా అలవాటు అవటం వల్ల తర్వాత ఏమన్నా బాగా స్వింగ్ ఉంటుందని వాళ్ళు ఏమైనా భావించి ఉండొచ్చా? ఇంకా మనకి సెకండ్కి వచ్చేటప్పటికి డ్యూ ఫ్యాక్టర్ వస్తే పెద్దగా స్వింగ్ అవి ఏమీ పనిచేయవు. కాకపోతే ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఇప్పుడు బిగినింగ్లోనే ఏమైనా ఈ హర్షదీప్ తను చేసే స్వింగ్ వల్ల తను ఏదైనా వికెట్ తీయగలిగితే చెన్నైని తక్కువ స్కోర్కి వాళ్ళు కంట్రోల్ చేస్తే డ్యూ ఫ్యాక్టర్ కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యి ఆటోమేటిక్గా ఆ తక్కువ స్కోర్ ఉన్నా ఒకవేళ వాళ్ళు పవర్ ప్లేలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేసి ఒక 180, 190 దాకా వచ్చినా కూడా డ్యూ ఫ్యాక్టర్ వాళ్ళకి హెల్ప్ అయ్యి చేసి చేయడానికి ఈజీగా ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో వాళ్ళు బౌలింగ్ తీసుకుని ఉండొచ్చు. అండ్ మేబీ ట్రెండ్ కూడా అనుకోవచ్చు. నిన్న బ్రేక్ అయింది, అది టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచినారు. హోమ్ గ్రౌండ్ లో కూడా టాస్ గెలుస్తున్నారు. సో అది బ్రేక్ అయింది, నిన్న బ్రేక్ అయింది. సో మేబీ ఆఫ్ లో కూడా వెళ్ళొచ్చు. అండ్ మనకి ముందు సార్ చెప్పినట్టు కూడా కొంతకాలం ఇది నడుస్తుంది స్టార్టింగ్ కాబట్టి. సార్ కూడా చెప్పారు. ఆఫ్ కోర్స్ వి మిస్సింగ్ మహవాది సార్ టుడే. మహమ్మద్ సార్ నిన్నటి కోసం మాట్లాడుకోవాలి. సార్ బెంగాలీ స్వీట్ అన్నారు, హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ తెలిసింది. ఆఫ్ కోర్స్ అంటే సార్ ఈ రోజు వెళ్తే చెన్నై వెళ్ళొచ్చు అన్నారు. మేబీ అందుకేమైనా మనకి అవైలబుల్ లేదు. నేను అనుకున్నాను ఒకవేళ చెన్నై వెళ్తే స్టేడియం నుండే జూమ్ మాట్లాడదాం అనుకున్నాను, బట్ అది కూడా లేదు. ఆఫ్ కోర్స్ సో ఈ రోజు అయితే మనకు ఈ రోజు చెన్నై అండ్ పీబీకేఎస్ ఆల్రెడీ ఒకటి గెలిచింది కాబట్టి ఇంకేం అవసరం లేదు. చెన్నై కమ్బ్యాక్ ఇవ్వాలి. అది కూడా చెపాక్ ఏదైతే చెన్నైకి ఒక డెన్ లాంటి స్టేడియం వాళ్ళ హోమ్ గ్రౌండ్, అక్కడ ఓడిపోతే అసలు తట్టుకోలేం కాబట్టి ఖచ్చితంగా చెన్నై ఈ రోజు. మీకు ఊరట కలిగించడానికి నేను ఒక విషయం చెప్తాను. తప్పకుండా. ఈ రోజు మ్యాచ్ నెంబర్ ఎంత? 7. సో నెంబర్ 7 హోమ్ గ్రౌండ్. All are going to be advantage to CSK. Yes, of course. So రేపు మనకి సాటర్డే ఆఫ్ కోర్స్ రేపు ఇంకా మనకి 2 మ్యాచెస్ ఉంటాయి. సో కలుద్దాము ఆ మ్యాచెస్ లో. అండ్ ఈ రోజు చెన్నైకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను. ఆల్ ద బెస్ట్ టు CSK and also పంజాబ్ కింగ్స్. ఎట్ బోత్ టీమ్స్ కి కూడా ఆల్ ద బెస్ట్, కానీ విషింగ్ ఫర్ ద బెస్ట్ టీమ్ టు విన్. అండ్ ఇది వాళ్ళ లాస్ట్ గా ఒకటి చెప్తాం. తప్పకుండా ఈ మ్యాచ్ కూడా పంజాబ్ టీం గెలవాలని. మొన్న నువ్వు ఎవరికి సపోర్ట్ చేసావు? పంజాబ్ కి సపోర్ట్ చేస్తుందా? అయ్యయ్యో, నేను వాళ్ళ కోసం ఒక లాస్ట్ స్లోగన్. ఎస్ తప్పకుండా. క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఆట, క్రికెట్ లో పంజాబ్ కింగ్స్ ఆట, ఇక గెలుపుకు లేదు ఎదురు బాట. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. చెన్నై అయితే ఈ రోజు గెలుపంట. ఓకే, ఇవాళ ఐపీఎల్ 2026 మహాసంగ్రామం ఈ రోజు ఎపిసోడ్. ఇంకా ఎపిసోడ్ లో రేపు డబుల్ మ్యాచెస్ ఉన్నాయి. సో డబుల్ ఇంపాక్ట్ తో డబుల్ టాపిక్స్ తో మనం కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. థ్యాంక్ యూ.